హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మన కేటీస్ గ్రిల్లో హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్తో గార్లిక్ చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూస్తాం. వన్స్ మనం చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని లైట్గా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ లైట్గా పసుపు మ్యారినేట్ చేసుకోండి. మ్యారినేట్ చేసి ఒక 30 మినిట్స్ చికెన్ని పక్కకు పెట్టాలి. దీనికి గరం మసాలాలు, పెరుగు అవన్నీ యాడ్ చేయకండి. జస్ట్ ఉప్పు, కారం, పసుపు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. మన చికెన్ ఫ్రైకి ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. చికెన్ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర యాడ్ చేసుకోండి. ఒక 4 పచ్చిమిర్చి ముక్కలు అండ్ ఆనియన్, ఒక పెద్ద సైజు ఆనియన్. చికెన్ ఫ్రైకి కొంచెం ఆనియన్ ఎక్కువ పడుతుందండి. యాడ్ చేసి లైట్గా సాల్ట్ యాడ్ చేయండి. ఆనియన్ ఫ్రై అయ్యే వరకు బాగా వేయించండి నూనెలో. కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత లైట్గా పసుపు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ ఫ్రై చేసుకోండి. వన్స్ పసుపు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసి హై ఫ్లేమ్లో ఒక 3-4 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేయండి. చికెన్లో నుంచి వాటర్ వచ్చి ఇంకిపోయే వరకు మూత పెట్టకుండా హై ఫ్లేమ్లో ఫ్రై చేయండి. చికెన్ నుంచి వాటర్ ఇంకిపోయి చికెన్ ఫ్రై అయ్యే వరకు హై ఫ్లేమ్లోనే ఒక 5-6 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. వన్స్ చికెన్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న 7-8 రెబ్బల గార్లిక్ పొట్టుతో సహా అండ్ కొంచెం పెప్పర్ వేసి దంచానండి నేను. ఇందులో పెప్పర్ మీకు చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. ఈ గార్లిక్ పెప్పర్ యాడ్ చేసి మళ్ళీ చికెన్ని ఒక 2-3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. గార్లిక్ పచ్చివాసన పోయే వరకు చికెన్ని మళ్ళీ ఫ్రై చేయండి. గార్లిక్ చికెన్ ఫ్రై అవుతున్నప్పుడు ఒక గుప్పెడు కరివేపాకుని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. కరివేపాకుని ఇలా లాస్ట్లో వేయటం వల్ల మీకు కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో. రెడీ అండి. లైట్గా సాల్ట్, కారం టేస్ట్ చేసి మీకు సాల్ట్, కారం తక్కువైతే కొంచెం యాడ్ చేసుకోండి. వన్స్ సాల్ట్, కారం సరిపోయిన తర్వాత ఒక స్పూన్ గరం మసాలా అండ్ ఒక చికెన్ మసాలా కూడా యాడ్ చేయండి. మీ దగ్గర చికెన్ మసాలా దొరకకపోతే ఇంకొక స్పూన్ గరం మసాలాను యాడ్ చేయండి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకొని దించేయండి. మీ గార్లిక్ చికెన్ ఫ్రై ఈజ్ రెడీ. ఇది ఎస్పెషల్లీ కిడ్స్కి కొంచెం కారం తక్కువ చేస్తే కిడ్స్ చాలా బాగా లైక్ చేస్తారండి. మా పాపకైతే చాలా ఇష్టం. అండ్ మందు బాబులకి సైడ్కి స్టఫింగ్కి కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అదర్వైజ్ మన తెలంగాణ స్టైల్ బగారా రైస్కి మంచి కాంబినేషన్ అండి ఈ బోన్లెస్ చికెన్ ఫ్రై విత్ గార్లిక్. ఇదే మనం బోన్ చికెన్తో కూడా చేసుకోవచ్చు, బట్ మా పాపకి బోన్లెస్ ఇష్టం కాబట్టి నేను బోన్లెస్ చికెన్ ఫ్రై చేశాను. మీరు కావాలంటే బోన్తో కూడా ట్రై చేసి సేమ్ ప్యాటర్న్ ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఇదండి ఈరోజు గార్లిక్ చికెన్ ఫ్రై. ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు నచ్చితే కామెంట్ చేయండి. అండ్ మా కేటీస్ గ్రిల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.